సర్వోన్నతుడమైన దేవ, నీకు వందనములు, స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రం నాయన. మా ప్రభా తండ్రి, గొప్ప దేవుడవు. ఈ దినమంతా ఈ మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన దేవుడు. అవును ప్రభా, రాత్రి నుంచి కూడా, గత రాత్రి నుంచి కూడా అందరము కూడా ఈ క్రొత్త ఆ, క్రొత్త సంవత్సరంలో ప్రవేశించినటువంటి ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహంతో నిన్ను ఆరాధించి స్తుతించడానికి మీరు మాకెంతో భాగ్యం ఇచ్చారు నాన్న. నీకు వందనములు. ఈ దినం ఉదయం నుంచి కూడా నాన్న మేము ఎంతగానో మరి తిరిగి ఆరాధనలలో పాల్గొన్నాము. అదేవిధంగా అధికారులను పలకరించాము. అనేకులను, బంధువులను, ఫ్రెండ్స్ను అందరిని కూడా పలకరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి వేళ ప్రభా అప్పుడేనైనా మొదటి తేదీన ఈ రాత్రి సమయంలో మేము చేరి ఉన్నాము మా తండ్రి. మరి గడిచిన సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, పచ్చిక గల చోట్లలో మమ్మల్ని నడిపించే దేవుడు వింటున్నావు. పరుండ చేసే దేవుడు నాయన. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించే దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. పచ్చిక అంటే ఆహారం, ఎల్లప్పుడూ ఉండే చోట మమ్మల్ని ఉంచుతారు. ఆత్మీయమైనటువంటి ఆహారంను మాకు నిత్యం అనుగ్రహించే దేవుడు అంటున్నారు మా తండ్రి. మమ్మలను శాంతికరమైన జలముల యొద్ద ఉంచుతారు. అవును దేవా, మీరు మా జీవితంలో ఉంటే ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నావు. అవును దేవా ప్రభ, నీకు వందనములు. అలాంటి గొప్ప జీవితం మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మేము నీపైన ఆనుకొని శాంతితో జీవించడానికి సహాయం చేయండి. అలాంటి శాంతి మా జీవితంలో ఉంటే ప్రభా, ఎలాంటి తుఫాను వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మేము భయపడకుండా జీవించగలుగుతాము. మీపైన మాత్రమే ఆధారపడి జీవించడానికి మీరు మాకు కృపనిమ్మని ప్రార్థిస్తున్నాము. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా. మరి ఈ రాత్రి వేళ ప్రభా, మరి నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆ విధంగా ప్రవేశింపజేసినారు ప్రభా. నీకు వందనములు. గడిచిన సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయితే తండ్రి, అందరికీ సంతోషకరంగా ఉండకపోవచ్చు. ఎంతోమంది కష్టాలలో, ఇబ్బందులలో ఉండవచ్చు నాన్న. అనారోగ్యంతో బాధపడి ఉండవచ్చు. ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయి ఉండవచ్చు. ఎంతోమంది నాయన మరి యాక్సిడెంట్లకు గురై ఉండవచ్చు. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయిన స్థితిలో ఉండొచ్చు మా తండ్రి. అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ఉండొచ్చు. అయితే ప్రభా, మీరు ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన వాగ్దానంతో మీరు వచ్చారని నమ్ముతున్నాం మా తండ్రి. మేము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు అనేక మందినైనా వాగ్దానాలు తీసుకుంటారు. అయితే ప్రభా, ఆ వాగ్దానములను పట్టుకొని మేము ప్రార్థించగలిగే కృపను దయచేయండి. ఆ వాగ్దానం ప్రకారం మేము జీవించాలంటే దానికి ముందు వెనక ఉన్నటువంటి ఆ నిబంధన ఏదో, దేవుని యొక్క నిబంధన ఏదైతే ఉంటుందో దానిని కూడా మేము తప్పకుండా పాటించగలిగేలా మాకు సహాయం చేయండి. నీ ఆజ్ఞలను గైకొనేలాగా మాకు సహాయం చేయండి. మేము ఎప్పుడైతే నీ ఆజ్ఞలను గైకుంటామో, నీ కట్టడలను మేము అనుసరిస్తామో అప్పుడే కదా ప్రభా, మీరు మా జీవితాలలో వాగ్దానం నెరవేరుస్తారు. మేము కేవలం వాగ్దానం తీసుకొని అది పెట్టుకుంటే మాత్రం కాదు. కానీ మా ప్రభానైనా మేము నీ సన్నిధిలో నైనా దాని గురించి ధ్యానించి దానిపైన విశ్వాసంతో ప్రభా మేము నీ జీవితాన్ని కూడా నీ ఇష్ట ప్రకారం, నీ చిత్త ప్రకారం జీవించగలిగితేనే అప్పుడు మా జీవితాలలో ఆ వాగ్దానం నెరవేరుతుందని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఆ విధమైనటువంటి జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా. వాగ్దానములు మాకు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి తండ్రి ప్రభా. ప్రతి వాగ్దానము మీరు మా కొరకు ఇచ్చినటువంటి వాగ్దానమే ప్రభా. ఈ వాగ్దానములన్నీ మీరు నెరవేర్చే దేవుడు. అవును, వాగ్దానములన్నీ అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయని అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు మా తండ్రి. ఆ విధమైనటువంటి వాగ్దానములను పొందుకునేటువంటి గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు నాయన. నీకు వందనములు ప్రభా. నాయన, అనుదినమునైనా మేము వాగ్దానములు పొందుకుంటూ ఉన్నాము. ఆ వాగ్దానములు గ్రహించి ఆ వాగ్దానములను పట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థించగలిగే కృపను దయచేయండి ప్రభా. వాగ్దానములు తీసుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ వాగ్దానానికి ముందు నీవు ఇచ్చినటువంటి ప్రతి కట్టడను కూడా మేము అనుసరించడానికి కూడా కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. కష్టంలో ఉన్న వాళ్ళను, ఇబ్బందులలో ఉన్న వాళ్ళను, సమస్యలలో ఉన్న వాళ్ళను గుర్తు చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారి పరిస్థితులన్నిటి కూడా మార్చగలిగిన శక్తివంతులైన దేవుడు నాయన. మీరు దయచేసి వారిని తాకండి. వారి జీవితాలలో
మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి సమస్య నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎవరెవరైతేనైనా మరి భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి వారు ఉన్నారో ఈ రాత్రి వేళనైనా వారందరూ కూడా వాటి నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి. అనేక మందినైనా అనేకమైన రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ రోజు మేము ఇది చేస్తాం అది చేస్తామని. అయితే ప్రభా, అవన్నీ ఫిజికల్గా ఈ లోక సంబంధమైనవి కాకుండా ప్రభా, ఆత్మీయమైనటువంటి రిజల్యూషన్స్ తీసుకునేలాగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. అవును ప్రభా, మేము తప్పకుండా వాక్యం చదువుతాం, ప్రార్థిస్తాం అని ధ్యానిస్తామని ఒక రిజల్యూషన్ తీసుకునేలాగా. అయినప్పటికీ ప్రభా, అవన్నీ మేము చేసుకునేవి కాదు. మేము రిజల్యూషన్ తీసుకున్నప్పటికీ కూడా అది ఇంప్లిమెంట్ చేయడానికి మాకు చేత కాదు. నీ యొక్క కృప లేనిదే మేమేం చేయలేము. సాతానుడు అక్కడ ఉంటాడు. అనేక విధాలుగా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. ప్రభా, నీ కృప ఉండి తండ్రి, నీ యొక్క సహాయం చేతనే మేము ఏదైనా చేయగలుగుతాము. ప్రభా, మేము నీ సహాయం చేత మేము అది చేయగలగడానికి సహాయం చేయండి. నీ కృప చేత అది చేయడానికి సహాయం చేయండి. నీ గొప్ప కృపను మా పైన కుమ్మరించండి. దేవా, మీరు కృపామయుడైనటువంటి దేవుడు, కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చారు. మా తండ్రి దేవా, నీ యొక్క కృపను బట్టి నీకు వందనాలు. కృపా సమృద్ధి కలిగిన దేవా, నీకు స్తోత్రములు. మా తండ్రి, మా అనుదినము మీరు ఇస్తున్నటువంటి ఆహారం పచ్చిక గల చోట్ల మీరు మమ్మల్ని పరుండ చేస్తున్నారు. మా ప్రభా, మరి ఎంత అద్భుతమైనటువంటి ధన్యత మాకు ఇచ్చారు. మా ప్రభా, ఆ గొప్ప వాక్యమును మేము ఆరగించిన ఆ ఆహారం తీసుకొని మరి అత్యధికంగా మేము బలవంతులుగా ఉండడానికి సహాయం చేయండి. ఆత్మీయంగా మీరు మమ్మలను బలవంతులను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత అనుగ్రహించండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ప్రభా. ఎవరెవరైతే నేను ఐసీయూలో ఉంటున్నారో వారందరినీ కూడా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను కష్టతరమైనటువంటి పరిస్థితులలో ఏ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, వారికి ఉన్నటువంటి ఆర్థిక భారంను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవా. మా తండ్రి దేవా, మరి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఎంతో యాంగ్జైటీ ఉంటుంది. ఆ యాంగ్జైటీని తొలగించినైనా మీరు ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మరి ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలలో మీరు ఆదరణ, ఓదార్పు అనుగ్రహించమని ప్రభా, మీరే వారికి అండగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎవరెవరైతేనైనా మరి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారందరికీనైనా ఈ నూతన సంవత్సరంలో తప్పకుండా మంచి ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారికి సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, వారి ప్రయత్నాలు సఫలం చేయమని వేడుకొంచున్నాం నాయన. వివాహ ప్రయత్నంలో సఫలం కాలేదని విసుగు చెందినటువంటి వారు, నిరాశకు గురైనటువంటి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తప్పకుండా వారికి వివాహాలు కుదుర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి వాళ్ళని మీరు దర్శించండి. వారిపైన నీ యొక్క పరిశుద్ధ రక్తంను ప్రోక్షించండి. మా తండ్రి దేవా, వాళ్ళ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించండి తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన. కృప చూపించే దేవుడు అంటున్నారు మీరు. మా తండ్రి, కృపతో సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి అందరికీ కూడా కావాల్సినటువంటి సహనాన్ని, ఓపికను అనుగ్రహించండి ప్రభా. వారికి మీ కాపుదల, భద్రత అనుగ్రహించండి. సైనికులను దీవించండి, డాక్టర్లను, నర్సెస్ను దీవించండి, పోలీసులను దీవించండి ప్రభా. రక్షణ శాఖలో, న్యాయ శాఖలో, మరి ఇంకా ఎక్కడెక్కడైతేనైనా మా రాత్రులు మేలుకొని పనిచేస్తున్నారో ప్రభా, వారందరినీ కూడా మీరు కనికరంతో కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, వాచ్మెన్లను, గార్డులను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, మరి ఎంతోమందినైనా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాయన వారి యొక్క డ్యూటీలను చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా నాయన మీరు కనికరించి కాపాడమని వేడుకొంచెం. వారి కుటుంబాలను మీరు ఆదరించండి దేవా ప్రభా. సేవకులను ఆశీర్వదించండి. వారి యొక్క పరిచర్యను కూడా మీరు అద్భుతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విద్యార్థులను దీవించండి ప్రభా. వారు ఎంతగానో ప్రిపేర్ అవుతున్నారు, కష్టపడుతున్నారు, చదువుకుంటున్నారు. మా తండ్రి, వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి, వారికి కావాల్సిన జ్ఞాపకశక్తులను అనుగ్రహించండి. మరి ప్రభా, వారికి ఏది కొదువగా ఉన్నదో దానిని అనుగ్రహించండి. టైం మేనేజ్మెంట్ దయచేయండి ప్రభా. మా తండ్రి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఉద్యోగ జీవితాలలో ఈ దినం తండ్రి ఎవరెవరైతే నూతన కార్యాలు ప్రారంభించారో
నూతనమైన బిజినెస్ స్టార్ట్ చేశారో, నూతనంగా ఏదైనా స్టార్ట్ చేసి ఉన్నట్లయితే అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి. వారి యొక్క వ్యాపారం తండ్రి దినదినం అభివృద్ధి చెందినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ఎంతమంది అయితే నాయన రేపటి కొరకు ప్లాన్స్ వేసుకుంటున్నారో తండ్రి, అలాంటి వాళ్ళని ప్రభా నీ చిత్త ప్రకారం తండ్రి సమస్తమును చక్కగా జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాం. నూతనమైన ప్రాజెక్ట్స్ చేస్తున్నటువంటి వారు, నూతనమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వారు, నూతన బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి ఆలోచనలను, తలంపులను సఫలం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, ఈ రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించండి. వారి ప్రయాణాలలో మీ యొక్క క్షేమం అనుగ్రహించండి తండ్రి. మరి ప్రభా, మీరు మీరు రాకపోకలందు తోడుగా ఉండి కాపాడే దేవుడే అంటున్నారు. నిరంతరం కాపాడే దేవుడే అంటున్నారు. ప్రభా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరి పాదములకు రాయి తగులకుండా నీ దేవదూతలను అక్కడ వారికి ఏర్పాటు చేసేటువంటి దేవుడే అంటున్నారు. మా తండ్రి ప్రభా, మరి వారిని కాపాడుతూ ఉంటారు. దేవానికి వందనములు. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి. ప్రభా, రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడకుండా కాపాడండి. రాత్రి వేళ ఎలాంటి తెగులు కానీ రాకుండా కాపాడండి. ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. మేము నిద్రిస్తున్నప్పుడు తండ్రి మాకేమీ తెలియదు ప్రభా. తండ్రి సమస్తము నాయన నీ ఆధీనంలో ఉంచుకొని మేము నీ చేతులకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా. ఎలాంటి దొంగ భయాలు కానీ దుష్ట స్వప్నాలు కానీ మాకు రాకుండా కాపాడినైనా ప్రశాంతమైన రెస్ట్ అనుగ్రహించండి, నిద్ర అనుగ్రహించండి తండ్రి. మేము ఉదయకాలం సజీవంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత తిరిగి మా పనులకు మేము వెళ్ళడానికి మాకు కృప దయచేయమని, ఈ రాత్రి అంతయు నాయన నీ కాపుదలలో మమ్మల్ని భద్రంగా కాపాడమని, మా పిల్లలను మా సమస్తమును కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్.